సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. So ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్నాం అండ్ ఇక్కడ నుంచి మనం అయితే విజయవాడకి స్టార్ట్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుందో, ఆల్మోస్ట్ 11 అవుతుంది టైం. అది ఇంత డిలే ఎందుకు అయిందని కూడా నేను చెప్తాను చూడండి, ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఆ ఫైల్ రెండర్ అవుతుంది. పొద్దున్న ఎప్పుడో పెట్టాను, పొద్దున్న నుంచి అది రెండర్ అవుతూనే ఉంది పొద్దున్న నుంచి. అది ఎప్పుడు అయిపోతే ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్నాను నేను. సో దానివల్ల మన రైడ్ కూడా డిలే అయిపోతుంది అనమాట. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. 11 అవుతుంది టైము. ఇప్పుడు మనం విజయవాడకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 5 hours అని చూపిస్తుంది మ్యాప్ అయితే. ఆఫ్కోర్స్ అంత పట్టకపోవచ్చు, కానీ చూస్తున్నారు కదా ఎంత డిలే అవుతుందో రెండరింగ్. ఇది నిన్నటి వీడియో అనమాట. అప్లోడ్ చేద్దాం అనుకున్న ఈరోజు పొద్దున, కానీ ఇప్పుడు ఏంటంటే పాస్ చేసాం అనుకో మళ్ళీ ఇదంతా ఇంతసేపు పడుతుంది. సో నేనైతే కంప్లీట్గా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. మొత్తం రైడింగ్ గేర్ మొత్తం పెట్టుకోవడం అయిపోయింది. ప్యాకింగ్ కూడా అయిపోయింది చివరికి. ల్యాప్టాప్ ఒకటి ఈ రెండరింగ్ అనేది అయిపోతే జస్ట్ ఇంకేం లేదు, క్లోజ్ చేసేసుకొని లోపల పెట్టేసుకోవాలి. ఇప్పుడు అప్లోడ్ కూడా చేయను నేను. సో యాక్చువల్గా చెప్పాలంటే విజయవాడలో మా ఫ్రెండ్ని కలవాలి, మా తెలిసిన ఆంటీ వాళ్ళని కలవాలి, అండ్ దెన్ కనకదుర్గమ్మ దర్శనం కూడా చేసుకోవాలి. దేవుడి దయ వల్ల ఖచ్చితంగా ఇవన్నీ జరగాలి. ఇంకోటి ఏంటంటే మన ఒక సబ్స్క్రైబర్ కూడా కలుద్దామన్నాడు. సో ఖచ్చితంగా తనని కూడా కలవాలన్నమాట. సో ఇన్ని పనులునే మళ్ళీ విజయవాడలో. ఇప్పుడు 11 అవుతుంది కదా టైం, వెళ్ళేసరికి 5 hours అంటే 12, 1, 2, 3, 4 అవుతుంది. 4 hours ఇవన్నీ ఫినిష్ చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అండ్ దెన్ రేపు మళ్ళీ మనకి వైజాగ్కి రైడ్ ఉంది కదా వయా రాజమండ్రి. సో రాజమండ్రిలో కూడా నాకు స్టాప్ ఉందన్నమాట. సో సర్ప్రైజ్లు అనేవి వస్తున్నాయి. స్టే ట్యూన్డ్ గైస్. సో క్యాచ్ యూ లేటర్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బయలుదేరాము. మనం ఎన్నింటికి బయలుదేరదాం అనుకున్నామో ఎన్నింటికి బయలుదేరాం మనం. మరి కామెడీ అయిపోయింది అసలు లాంగ్ రైడ్స్ అంటే. కొద్దిగా భయం లేకుండా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12 o'clock ఇన్ ద మిడ్ నైట్ కాదు, 12 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. మనం ఏ టైంకి 8కి బయలుదేరదాం అనుకున్నాం. డిలేడ్ బై 4 hours. దాంట్లో 2 hours మనకి వీడియో రెండరింగే పట్టేసింది. కానీ మరీ టూ మచ్ అసలు. మనకు కరెక్ట్గా మనం ఏదైనా అవసరం ఉండి వెళ్దాము అనుకున్న టైంకే మనకి ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. లేకపోతే ప్రతిసారి మ్యాక్సిమం 1 hour 1.5 hourలో అయిపోతుంది ఏ వీడియో రెండరింగ్ అయినా. ఇప్పుడు మనకి ఏంటంటే అవసరం కదా, అందుకని 2.5 hours పట్టింది. సో ఇప్పుడు మనకి మ్యాప్లో చూస్తే మనకి 5 hours అని చూపిస్తుంది. 5 hours 52 minutes అని చూపిస్తుంది. ప్లస్ ఇప్పుడు మనం వెళ్ళాల్సింది వయా దిల్సుఖ్నగర్ వెళ్ళాలి. ఇప్పుడు మనం కుకట్పల్లి కదా, కుకట్పల్లి నుంచి వయా దిల్సుఖ్నగర్ అంటే ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళడం అనమాట. సో వాచిపోతుంది, పుంగి పగులుతుంది, అన్నీ అవుతాయి ఇప్పుడు ఈరోజు. ట్రాఫిక్ కదా మళ్ళీ. సో ప్రస్తుతానికి దీంట్లో చూపించడం అయితే 5 hours 50 minutes అని చూపిస్తుంది. మనం ఎట్ ది ఎర్లియస్ట్ కొట్టేయాలి. సిటీ ట్రాఫిక్ కూడా ఉంటుంది ఇప్పుడు మనకి. సో ఇంకేం సెకండ్ థాట్ ఇంకేం ఆలోచించకుండా రప్ప కొట్టేయడమే. సో కొద్దిగా ఈ సిటీ ట్రాఫిక్ దాటామంటే ఇంకా మనకి ఈజీగానే ఉండాలి రూట్ నేను అనుకోవడం. సో మనం వెళ్ళే రూట్ కూడా వయా సూర్యాపేట వెళ్తాం అనమాట. సూర్యాపేట, నకరేకల్ అటువైపు నుంచి వెళ్తాం విజయవాడ. ప్రస్తుతానికి అయితే అదే మా సిటీ నుంచి ఎగ్జిట్ అయ్యే పాయింట్ అయితే బోడుప్పల్. సో ఇక్కడ నుంచే మనకు అసలు మ్యాప్ అనేది అనవసరం, కాకపోతే అలా పెట్టేశాను అనమాట. సో చూస్తున్నారు కదా ట్రాఫిక్. ఇప్పుడు మనం పంజాగుట్టలో ఉన్నాము. బీభత్సంగా ఉంది ట్రాఫిక్. అసలు ఈ టైంలో బయలుదేరడం అనేది అసలు దరిద్రమైన ఐడియా అనమాట. సో ఇంకా తప్పదు కదా, మనకి విజయవాడలో కూడా మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ రేపు మళ్ళీ వైజాగ్కి కొట్టాలి. సో అందుకనే విజయవాడలో బ్రేక్ తీసుకుని అమ్మారి దయ ఉంటే అనుకున్నవన్నీ జరుగుతాయి కూడా. కానీ సిటీ ట్రాఫిక్ అసలు దరిద్రంగా ఉంది, మామూలు కూడా కాదు అసలు. చూడండి ట్రాఫిక్ అసలు నిమిషానికి ఆగడమే, నిమిషానికి బ్రేక్లే బాబా. అందుకే నాకు మార్నింగ్ రైడ్స్ అంటే ఇష్టం. పొద్దున బయలుదేరి అసలు పొద్దున అయితే ఇక్కడ నుంచి అక్కడికి గంట కూడా పట్టదు, అరగంటలో కొట్టేయచ్చు ఇక్కడ నుంచి అక్కడికి. 2000 years later. సో మనము ఆల్మోస్ట్ కోటి దగ్గరకు వచ్చాము. చాలా ట్రాఫిక్ ఉండింది. మాట్లాడుతుంటే ఎనర్జీ డ్రైన్ అయిపోతుందేమో అన్నంత ట్రాఫిక్ ఉంది. ఈ మన రైడింగ్ జాకెట్ వేసుకుంటాం కదా, ఈ రైడింగ్ జాకెట్లో ఏంటంటే హైవేలో బాగానే ఉంటుంది, కానీ సిటీ ట్రాఫిక్లో నడుపుతుంటే లోపలంతా ఉడికిపోతూ ఉంటుంది అనమాట.
వెరీ బ్యాడ్ ఐడియా ఈ టైంలో స్టార్ట్ అవ్వడం మనం మాత్రం. సో మనము వయా రామ్కోటి వెళ్తాం అనమాట. ఇప్పుడు కలుద్దామా రాజ్బాయ్ని? వద్దులే, మళ్ళీ అక్కడ ఆగామంటే ఛాయ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, టైం వేస్ట్. మళ్ళీ మనం కొద్దిగా ఎర్లీగా బయలుదేరి ఉంటే ఆగుండొచ్చు. ఇప్పుడు మనం ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ టైం. అసలు ఇంతమంది జనాలు ఎక్కడ తిరుగుతూ ఉంటారో అర్థం కాదు అసలు. సిటీలో ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతారా, లేకపోతే ఎప్పుడు జనాలు రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు అసలు. సో కరెక్ట్గా మనం జగదీష్ మార్కెట్ సర్కిల్ దగ్గర ఉన్నాము. అదే సిగ్నల్ సర్కిల్ కాదు, జగదీష్ మార్కెట్ సిగ్నల్ దగ్గర ఉన్నాం కరెక్ట్గా. మనం స్లోగా వెళ్ళే వాళ్ళు లెఫ్ట్కైనా వెళ్ళొచ్చు కదా, కాదు రోడ్డు మధ్యలో వెళ్ళాలి, స్లోగా వెళ్తారు. నేను ఎప్పుడో వచ్చింది ఇటువైపు, చాలా కాలం అయింది ఇటు వచ్చి కూడా. అంటే మనకి ఇటు పెద్ద అవసరం ఉండదు కదా. ఇంతకుముందు అంటే ఏదో ఒక పని లేకపోయినా కానీ తిరిగేవాళ్ళం. ఇప్పుడు పని ఉంటే తిరగడానికే చిరాకు వచ్చేస్తుంది ఈ ట్రాఫిక్లో. ట్రాఫిక్ని తిట్టదులే, అది మన తప్పు. అది ఈ టైంలో బయలుదేరడం మన తప్పు. కైసా చలారా. అసలు పక్కనోడు వస్తున్నాడా, సైడ్ మిర్రర్లు ఉండవు, హెల్మెట్ నామకే వస్తే పైన చిప్ప తగిలించుకుంటారు. ఇంకంతే, రోడ్డుకి రాజా అయిపోతాడు ఒక్కొక్కడు. సో ఇమ్లీబన్ బస్ స్టాండ్, అదే ఎంజీబీఎస్ అంటాం కదా, మహాత్మా గాంధీ బస్ స్టాండ్. మహాత్మా గాంధీ బస్ స్టాండ్, ఇమ్లీబన్ అన్నీ ఒకటే. ఆ ఏరియాకి వచ్చాం ప్రస్తుతానికి మనం ఇంతసేపటికి. మలక్పేట్ 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 మనకి మలక్పేట్కి పోతాయి. సో మలక్పేట్ బ్రిడ్జ్ ఇంతకుముందు అయితే ఇది మన రెగ్యులర్ రూట్. సో దిల్సుఖ్నగర్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట, దిల్సుఖ్నగర్ కొత్తపేటలో. ఆ రోజుల్లో అసలు సో దీనికి మనం టెయిల్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్ కింద తీసుకొచ్చి పార్కింగ్లో కడుతుంటే మా వాచ్మెన్ ఉన్నాడు అనమాట అక్కడ. మా వాచ్మెన్ అడుగుతున్నాడు, సార్ ఇంత కట్టుకుని ఇట్లా పోయే బదులు కార్లో వెళ్ళిపోవచ్చు కదా సార్ హాయిగా అంటున్నాడు. అప్పుడు నాకు సామెత గుర్తొచ్చింది, కానీ వద్దులే బాగుండదు పాపం అని చెప్పి చెప్పలేదన్నమాట. అంటే నేను సినారియో చెప్తాను, సామెత మీరు ఊహించుకోండి. బైక్ నడపని వాళ్ళకి ఆ బైకింగ్లో ఉండే మజా ఏం తెలుస్తుంది. ఇది నేను అసలు సామెత రూపంలో చెప్దాం అనుకున్నా. అర్థమైంది కదా సామెత, బాగుండదు కదా చెప్తే. ఇటు నా రైట్ సైడ్లో ఈమైతే ఏదో వింత చూస్తుంది అంతా. అంటే మన అవతారం అట్లా ఉందనుకోండి. గ్లోవ్స్, రైడింగ్ జాకెట్, ముందు ట్యాంక్ బ్యాగ్, వెనక టెయిల్ బ్యాగ్ వేసుకుని, గ్లోవ్స్, నీ ప్రొటెక్షన్ ఇవన్నీ వేసుకున్నాం కదా. సో వెరైటీగా చూస్తుంది ఆమె. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సో ప్రస్తుతం డైరెక్ట్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ తీసుకున్నాం మనం. ఫస్ట్ టైం ఈ ఫ్లైఓవర్ మీద రావడం నేను. బాగుంది ఫ్లైఓవర్, మంచి కరెక్ట్ స్పాట్లో వేశారు. ఎందుకంటే నాకు గుర్తుంది, అంటే ఇప్పుడు కాదు అప్పట్లోనే, అరౌండ్ 2006-7 ఆ టైం. ఏంటి 13-14 ఇయర్స్ బ్యాక్ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం చేస్తాం బ్రో, ఇక్కడ ఈ ఏరియా అంతా అప్పట్లో బాగా ఫ్రెండ్స్ ఉండి ఇటు తిరిగి లొల్లి చేసిన ఏరియాస్ అనమాట ఇవన్నీ. సో పర్ఫెక్ట్ స్పాట్లో వేసారు ఫ్లైఓవర్. ఇది విభత్సమైన ట్రాఫిక్ జామ్ ఉండేది. సో ఇప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ లేకపోతే హే జమకు జమకు జమకు, హే జమకు 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 జమ్మ అలా ఉంటుందన్నమాట ఇక్కడ. సిటీ మాత్రం అసలు ఎక్కడికక్కడ అదే హైలైట్ అన్నట్టుగా అయిపోతుంది. చూడండి అసలు ఈ స్కల్ప్చర్స్ చూడండి రోడ్డు మధ్యలో. ఎస్ప్రెస్సో, ఈ కార్ ఏదో కొద్దిగా వెరైటీగా ఉంటుంది. ముందు నుంచి అలా ఉంటుంది, వెనక నుంచి అలా ఉంటుంది. కొంచెం దూరం నుంచి చూస్తే అసలు అది ముందుకు వెళ్తుందో ఇటు వస్తుందో అటు వస్తుందో, హెడ్లైట్ ఎటు ఉందో కూడా అర్థం కాదు కొన్నిసార్లు. ఇది మనకి బీటీల్ అని చెప్పి ఒకటి ఉంది కదా కారు. సో అది కూడా అంతే ఉంటుంది. అది రోడ్డు మీద వెళ్తుంటే అది అటు వెళ్తుందో అర్థం కాదు, ఇటు వెళ్తుందో అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మనము సిటీ ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డాము. సో టైం వచ్చేసి 1:40 అవుతుంది. అంటే మనకి జస్ట్ సిటీ క్రాస్ చేయడానికే 12:30 కావాలండి. 12:15 to 12:30 మధ్యలో అట్లా బయలుదేరాము. సో ఆల్మోస్ట్ గంట పైన పట్టిందనమాట మనకి సిటీ ట్రాఫిక్ క్రాస్ చేయడానికే. అండ్ దెన్ ఇక్కడ నుంచి మొత్తం హైవేనే, అసలు కుమ్ముకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మనకి ఎంతసేపు పడుతుందో చూద్దాం విజయవాడ వెళ్ళేసరికి. సో దీంట్లో ఎస్టిమేటెడ్ అయితే 4.5 hours అని చూపిస్తుంది. కానీ అంత పట్టగా పోవచ్చు నేను అనుకోవడం.
ఎన్ని కిలోమీటర్స్, ఇట్ ఈస్ జస్ట్ ఏదో ఎన్నో కిలోమీటర్స్ అని చూపిస్తుంది, కనిపించట్లేదు. అంటే సన్ రైట్ డైరెక్ట్ ఉంది కదా. టైం అయితే 4.5 hours అని చూపిస్తుంది. చూడ మనం ఎంతసేపట్లో వెళ్తామో చూద్దాము. జస్ట్ రికార్డ్కి, అంటే రికార్డ్ అంటే ఏదో రికార్డ్ సాధించేయాలని చెప్పి వెళ్ళిపోవడం కాదు. గుర్తుంది కదా, వీఆర్ నాట్ రేసర్స్, వీఆర్ రైడర్స్. సో మౌంట్ ఒపేరా దగ్గరకు వచ్చాము మనము, కొద్దిగా ఇటు చేసి. అండ్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ అంటే సుస్సు బ్రేక్ అనమాట. సో పబ్లిక్ టాయిలెట్ కోసం చాలా చూశాను, ఎక్కడా దొరకలేదు. ఏం చేస్తాం, ఇంకా నో అదర్ ఆప్షన్ కదా. సో హైవే మీద ఇక్కడేమైందో మళ్ళీ ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, మొత్తం లారీలు, బస్సులు, అన్నీ కార్లు, ఆల్ ట్రాఫిక్ జామ్, ఆల్ మిక్స్ ఫ్రూట్ జామ్. హైవేలో ట్రాఫిక్ జామ్ అయిందంటే మాత్రం పగిలిపోతుంది. వైజాగ్ 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 జీవీఆర్ ఫిలిమ్స్. వస్తుంది. మంచిర్యాల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అటువైపు రోడ్ ఏదో చేస్తున్నారు, దే ఆర్ మోడిఫైయింగ్, ఏదో రిపేర్ చేస్తున్నారు అటువైపు రోడ్. అందుకని అటువైపు నుంచి వెళ్ళాల్సిన ట్రాఫిక్ అంతా ఇటువైపు నుంచి వస్తుంది. అక్కడ క్రెయిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాల్సిన ట్రాఫిక్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి వస్తుంది. అందుకనే మనకి ట్రాఫిక్ స్లో డౌన్ అయింది, అంతకంటే ఇంకేం లేదు. అయిపోయింది ఇంకా ట్రాఫిక్ జామ్. ఇంకొక మహా అయితే 1 minute 2 minutes అంతే, అంతకంటే ఎక్కువ అయితే ట్రాఫిక్ జామ్ ఉండదు. చూపిస్తుంది కదా మన గూగుల్ తల్లి. అయిపోయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా విజయవాడ కరెక్ట్ 200 kilometers ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ ఫోటో తీసుకుందాం మనం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజయవాడ 200 kilometers ఉంది ఇంకా మనకి. 200 kilometers అంటే 3 గంటలు కూడా పట్టకూడదు మనం కొట్టుడికి. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తామో. ఇంకో 3 hours అంటే 3 hours చేసుకోండి, ఇంకే ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయ్యేదని అయినా కానీ. ఇప్పుడు 2:45 అవుతుంది కాబట్టి 5:45 కల్లా మనం విజయవాడలో ఉండాలి. అది లెక్క. అస్సలు బండి మాత్రం అసలు మామూలుగా పరిగెత్తట్లేదు. అంటే నిన్నే సర్వీసింగ్ అయింది కదా, చిన్న చైన్ ప్రాబ్లం ఉండే, ఎప్పటి నుంచో ఉండే చైన్ ప్రాబ్లము. ఆ చైన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. సో నాకు లైట్గా ఆకలి స్టార్ట్ అయింది. ఆగుదాం ఇక్కడే ఎక్కడన్నా ఆగుదాము. ఇప్పుడు మనం కట్టంగర్రా ఏదో ఊరు పేరు, ఇదేంటో మరి ఊరు పేరు ఏడ తెలుస్తాదే. మొత్తం అయిపోయి క్రాస్ చేస్తాం మనం, విలేజ్ ఊరు ఏదో టౌన్ క్రాస్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ టౌన్కి చూసుకోవడమే. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ రోడ్డు మధ్యలోనే ఆగాను. అండ్ నేను ఇందాక వస్తూ ఒక రోల్ తీసుకున్నాను. అండ్ ఈ రోల్ తినేసి ఇంకా కొట్టాలి. ఇప్పుడు మనకి విజయవాడ అయితే 150 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో ఈ రోల్ అయితే తినేసి ఆకలేస్తుంది అని చెప్పి ఎక్కడన్నా ఆగి కూర్చున్నామంటే టైం అయిపోతుంది. సో అందుకనే ఐ జస్ట్ గ్రాబ్ దిస్ ర్యాప్ అనమాట. సో ఈ ర్యాప్ తినేసి వి విల్ స్టార్ట్ ఆఫ్. ప్రస్తుతానికి ఇక్కడ హైవే కాబట్టి చూపించడానికి కూడా పెద్ద ఏమీ లేవు మనకి. ఇది తినేసిన తర్వాత అయితే నేను కొట్టేస్తాను. ఇంకా పెట్రోల్ కూడా ఉంది మన బైక్లో, సో ఫ్యూయల్ బ్రేక్ కూడా అవసరం లేదనమాట ఎక్కడ కూడా. చలో క్యాచ్ యూ ఆన్ గోప్రో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే మనం నార్కెట్పల్లి వెళ్ళిపోతాము. అండ్ మనకి విజయవాడ స్ట్రైట్ అనమాట. అంటే ఇది నార్కెట్పల్లి ద్వారా డైవర్షన్ ఇది. సో చూసారు కదా, సూర్యాపేట 24, కోదాడ 69 అండ్ విజయవాడ ఈజ్ 168 kilometers అనమాట. సో 160 kilometers అంటే 3 గంటలు, 2 hours 45 minutes అంతే, అంతకంటే ఎక్కువ పట్టకూడదు. ఎందుకంటే మనం పిచ్చ కొట్టుడు కొడుతున్నాం కదా. రోడ్ చూసారు కదా ఎట్లుందో, సూపర్ ఉందన్నమాట రోడ్ మాత్రం. మనకి ఇంకా సూర్యాపేట అయితే 10 kilometers ఉంది ఇక్కడ నుంచి.
9 కిలోమీటర్స్. సో సూర్యాపేటలో కూడా ఆగేది లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మనం విజయవాడ 100 మైల్ స్టోన్ దగ్గరకు వచ్చాము. అంటే ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం 1.5 అవర్ కంటే ఎక్కువైతే పట్టకూడదు ఖచ్చితంగా. అంటే నందిగామ వచ్చేసి మనకి 45 కిలోమీటర్స్ అనమాట. సో మోర్ దాన్ 45 మినిట్స్ అయితే పట్టకూడదు నందిగామకి. అట్ ది సేమ్ టైం విజయవాడ కూడా వీ విల్ డెఫినెట్లీ రీచ్ దేర్ బై ఇంకా 1.5 అవర్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 4:30 అవుతుంది. అండ్ మనకి మ్యాక్సిమం బై 6 అయితే మనం విజయవాడ రీచ్ అయిపోవాలి. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నందిగామ వచ్చాము. నందిగామ ఓకే. విజయవాడ ఇంకా 52 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అంటే 52 అంటే గంట కూడా పట్టదు, 40 మినిట్స్ అట్లా పట్టాలి. అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు కదా మళ్ళీ. సో నందిగామ చాలాసార్లు విన్నాను, అంటే చాలా ఫేమస్ నందిగామ. దేనికో మరి తెలియదు కానీ చాలాసార్లు విన్నట్టు అనిపిస్తుంది నందిగామ పేరు. అంటే నందిగామ ఓ ఓ ఓ ఓ ఓ పెట్రోల్ కొట్టించాలి, మర్చిపోయా. రిజర్వ్లో పడి చాలాసేపు అయిపోయింది, ఇంకా నయం ఎక్కడ ఆగిపోలేదు. ఓకే, ఇక్కడ పెట్రోల్ బంక్ అనిపిస్తే కొట్టించేయడమే. ఎట్లా ఊళ్ళోనే ఉన్నాం కాబట్టి పెద్ద టెన్షన్ కూడా ఏం లేదు. నాకు ఇందాకోసారి గుర్తొచ్చింది. అండ్ దెన్ తర్వాత మళ్ళీ ఏదో ఆలోచిస్తూ ఇది స్కిప్ కొట్టేసింది అనమాట. అట్లా మర్చిపోతే ఎట్లా బాబు. సో విజయవాడ ఇంకా 52 కిలోమీటర్స్ అన్నా కదా. ఇప్పుడు టైం కూడా మనకి 5:20 అవుతుంది టైము. సో 6 యాజ్ పర్ స్కెడ్యూలే ఉన్నాం. రైట్ సైడ్ పెట్రోల్ బంక్ కనిపించింది మనకి. ఇందాక అక్కడ పెట్రోల్ బంక్స్ కూడా అన్ని రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒక్కడ తగలేదు కొట్టిద్దామంటే. అందుకే అది స్కిప్ అయింది ఐడియా. ఫుల్ చేసాం. సో గైస్ మనకి టైం అయితే 6:24 అయింది. అండ్ చూడొచ్చు, వెల్కమ్ టు విజయవాడ. పెద్ద బోర్డు, సూపర్ బోర్డు బాగా పెట్టారు, వెల్కమ్ టు విజయవాడ. అది ఎప్పటి నుంచి ఉందో మరి ఇప్పుడే పెట్టారో మనం. ఐమ్ సారీ గైస్, నాకంత ఐడియా లేదు, ఏమనుకోకండి. అంటే ఎప్పుడన్నా విజయవాడ ఇట్లా వచ్చినా కానీ జస్ట్ ఇట్లా వచ్చి పని చూసుకుని వెళ్ళిపోవడం, లేకపోతే ఏదైనా మ్యారేజ్ ఉంటే వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపోవడమే కానీ విజయవాడలో ప్రాపర్గా స్టే చేసింది లేదు. సో అఫ్కోర్స్ నా ఇంజనీరింగ్ అంటున్నా కాదు, నా ఇంటర్ నేను విజయవాడలోనే చేశాను. గీతాంజలి జూనియర్ కాలేజ్ అని ఉండేది, ఇప్పుడు లేదు ఆ కాలేజు. సో ఆ కాలేజీలో హాస్టల్ అనమాట, ఇంటర్ 2 ఇయర్స్. ఓకే, 2000-2001 బ్యాచ్ ఏదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా ఉండేది కదా. ఆ టైంలో మనకు అప్పటికి ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ హో జాతా. ఇంకా దాని తర్వాత మళ్ళీ పెద్దగా విజయవాడ వచ్చినా కానీ మ్యారేజెస్కి వాటికి చెప్పాను కదా. సో అట్లా అటెండ్ అయిపోయి వెళ్ళిపోవడం అనమాట మళ్ళీ. కానీ విజయవాడ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను నేను, బాగుంటుంది, నైస్ ప్లేస్. కృష్ణమ్మ ఉంది కదా ఇక్కడ, కృష్ణమ్మ. మనకి గోదావరి ఉంది, మంజీరా కూడా ఉంది మనకి. ఇక్కడ కృష్ణమ్మ, దుర్గమ్మ, కృష్ణమ్మ, ఇద్దరు తల్లులు. ఎక్కాలా ఫ్లైఓవర్? ఓకే, కనకదుర్గ ఫ్లైఓవర్ అండి ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు అనుకుంటా. అంటే రీసెంట్గా కట్టినట్టు గుర్తు నాకు. ఒక విజయవాడ వ్లాగ్లో చూశాను నేను, కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అనమాట. కనకదుర్గ ఫ్లైఓవర్ ఏ వ్లాగ్లో చూశాను గుర్తు రావట్లేదు, కానీ ఏదో వ్లాగ్లో చూశాను. ఫస్ట్ వ్యూ ఆఫ్ కనకదుర్గ ఫ్లైఓవర్ అని చెప్పి ఏదో చూశాను. సో అంటే అప్పుడు అనుకున్నా ఒకసారి వెళ్ళాలి అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే గుర్తొచ్చింది అనమాట ఇది మళ్ళీ. సో అప్పుడు చూశాను కదా, అప్పుడు అనుకున్నాను వెళ్ళాలి అని చెప్పి, ఇప్పుడు గుర్తొచ్చింది మీతో మాట్లాడుతుంటే. బాగుంది కదా కోఇన్సిడెన్స్. ఫ్లైఓవర్ కూడా ఎక్సలెంట్గా ఉంది అసలు, చాలా లెంత్ ఉంది ఫ్లైఓవర్, ఎక్సలెంట్గా ఉంది అసలు. చూస్తున్నారు కదా ఇంత పెద్ద ఫ్లైఓవర్ ఇది. కనకదుర్గ ఫ్లైఓవర్, కనకదుర్గ బ్రిడ్జ్ ఏదో అన్నారు మరి దీన్ని. లైక్డ్ ఇట్, లవ్డ్ ఇట్. సో యాక్చువల్గా ఇందాక కెమెరా ఆఫ్ చేసి ఉండే, ఎవరో ఇద్దరు బైక్ మీద వచ్చి అడుగుతున్నారు అనమాట, ఏంటి మీరు మోటో బ్లాగింగ్ చేస్తారా అది ఇది అని అడుగుతున్నారు అనమాట. ఇట్లానే
రైడ్లోనే నేను వెళ్తున్నా, అట్ ది సేమ్ పక్కన వాళ్ళు పల్సర్ మీద వచ్చిండే అనమాట. యా చేస్తా అంటే ఇంకా వేరే మోటో బ్లాగర్స్ తెలుసా వీళ్ళు అని అది పేర్లు చెప్తున్నారు. తెలుసు అని చెప్పాను అన్నమాట. ఇంకా అంతకంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అడిగారు. పెద్ద డిస్కషన్ కూడా ఆగలేదు కదా, ఆన్ ది గోనే అలా జరిగిందనమాట. అంటే మన అవతారాలు చూసి జనాలకి అంటే ఇవన్నీ ఉంటాయి కదా పైనుంచి కింద వరకు, నీ గార్డ్స్ ఉంటాయి మనకి, ఈ రైడింగ్ జాకెట్, ఇది మళ్ళీ హైడ్రేషన్ ప్యాక్ ఒకటి వెనక ఈపుకి, టెయిల్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్, ఇవన్నీ చూసి ఈ బండికి మళ్ళీ ఈ విండ్ షీల్డ్, ఈ లదాఖ్ ఫ్లాగ్స్ ఇవన్నీ చూసి అందుకేనేమో అందరూ అంత వెరైటీగా చూస్తున్నారు నన్ను. ఇందాక ఒక లేడీ కూడా ఏదైనా వేరే గ్రహం నుంచి వచ్చిండా అనుకుందేమో, ఏదో వేరే గ్రహం నుంచి వచ్చిండు అన్నట్టు చూస్తుంది. శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం. అమ్మ తల్లి చల్లగా చూడు అందరినీ, ఎస్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్ని అండ్ నన్ను కూడా. వీడేంది ఇట్లా అయిండు రోడ్డు మధ్యలో ఈ బస్సోడు, మరి కామెడీగా అట్లా ఆపేసిండేంది రోడ్డు మధ్యలో, ఎంత జనాలు దిగాలంటే మాత్రం. సో ఇది మనకి నేషనల్ హైవే 65 అనమాట. అసలు జనాలు కిటకిటలు ఆడిపోతున్నారు మొత్తం రోడ్ల మీద. అసలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి హైదరాబాద్లో ఎట్లయితే ట్రాఫిక్ ఉంటుందో ఈ టైంకి ఇట్లనే ఉంది ఇక్కడ కూడా. అమ్మా జస్ట్ మిస్. ఈ రైట్ లెగ్ మనకి ఇట్లా థై జాయింట్ ఉంటుంది కదా, థై జాయింట్ దగ్గర ఇట్లా కాలు పడుతుంది తెలుసు కదా, బండి ఎక్కుతున్నా కానీ లేకపోతే సడన్గా కాలు కింద పెట్టినా కానీ సడన్గా ఒక్కసారి టప్పని పట్టేస్తుంది. జస్ట్ మిస్ అనమాట. ఇట్లా పట్టేది కొద్దిగా ఇట్లా ఇండికేషన్ రాగానే బండి మీద నిల్చున్నాను, బండి మీద నిల్చోలే అంటే లెగ్స్ కింద పెట్టేసి కొద్దిగా స్ట్రెచ్ అయ్యా అనమాట. బచక్స్ బతికిపోయాం, లేకపోతే గలీజ్ పెయిన్ అది అసలు. పాపా మొత్తం గల్లీలు వచ్చి తీసుకొచ్చింది. ఎంత గల్లీలు అంటే అక్కడ ఈజ్ ఆన్ ది లెఫ్ట్ అన్న, డెస్టినేషన్ ఈజ్ ఆన్ ది లెఫ్ట్ అంట. ఒకసారి కాల్ చేద్దాం మనోడికి. ఇది క్లోజ్ చేస్తుందిరా గేట్, బ్యాక్ సైడ్ గేటా ఇది? ఏంటి ఇది ఏమన్నా? యో మ్యాన్ దారా బయటికి వెళ్దాందా? ఏం కదా అవును రమ్మన్నా, ఎట్లా వస్తావురా బయటికి రా, వెళ్ళొద్దాం అంటే ఎట్లా వస్తావు? అదే వెనక టైల్లో ఇది ఉంది కదా బ్యాగ్. ఫైనల్లీ రీచ్డ్.